రాహుల్ రేఖ మాటలు వినేసి నిజాన్ని తెలుసుకున్న స్వప్న ఆస్తి విషయంలో రుద్రాణికి ఊహించని షాక్ ఇచ్చిన సీతారామయ్య. మరి ఇదంతా ఎలా జరగబోతుంది? అసలు ఇక సీతారామయ్య నిజాన్ని ఎలా తెలుసుకున్నాడు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక్కడ చూస్తే ఇక కావ్య అయితే ట్రస్ట్ పెట్టడం గురించి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. ఇప్పటి వరకు మాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు అనుకుంటున్నాం మనవరాలా. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నిజంగా చాలా మంచి ఆలోచన వచ్చింది. ఎంతోమంది పేదవాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి ఈ నిర్ణయం కరెక్ట్ అని అందరూ ఒప్పుకుంటారు. ఇక ఈ విషయాన్ని రుద్రానికి కాల్ చేసి చెప్తుంది రేఖ. అయితే చూసావా ఎలా జరుగుతుందో ఇంట్లో ఆస్తిని మొత్తం ట్రస్ట్ల రూపంలో వీళ్ళు కరగబెట్టేసేలా ఉన్నారు. ఎందుకే ఆవేశపడతావు, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాణి. రేఖ అందరూ మాట్లాడుతుండగా వెళ్ళి ఆస్తులన్నీ ట్రస్టుల పేరు మీదుగా మీరు పెడుతూ ఉంటే ఎంతోమంది అనాథులు వచ్చి మాకు కష్టం ఉందని చేరుతూ ఉంటారు. వాళ్ళందరికీ పెడుతూ ఉంటే ఆస్తులు ఎంతున్నా తరిగిపోతాయి కదా. ఏంటి చిన్నత్త మాట్లాడవేంటి? ఏంటి నువ్వు కూడా మీ అమ్మల ఆస్తులు అంతస్తులు అంటూ మాట్లాడుతున్నావు? ఇది ఇక మా నిర్ణయంలో నీ జోక్యం ఏంటి అని చెప్పి అంటూ ఉండు. కానీ అది కాదు, ఆస్తులన్నీ తరిగిపోతే రేపొద్దున్న అందరూ రోడ్డున పడే పరిస్థితి వస్తుంది కదా అని చెప్తున్నానంతే. అయినా చిన్నత్త ధాన్యలక్ష్మత్త నువ్వు మాట్లాడవేంటి అని చెప్పేసి ధాన్యలక్ష్మికి ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక రేఖ అయితే ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకంటే ఆస్తులు పాడు చేసే అంత చెడ్డ ఆలోచన నా భార్య చేయదు. నా భార్య ఏం చేసినా సరే అందరి గురించి ఆలోచించే చేస్తుంది. నా భార్య ఎప్పుడూ తప్పు చేయదు. అందుకని ఈ విషయంలో ఎవ్వరూ మాట్లాడరు. ఇంట్లో అందరికీ తెలుసు నా భార్య అంటే ఏంటో. ఇందులో ప్రత్యేకించి నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు రేఖ అని చెప్పి రేఖ నోరైతే మూయిస్తాడు అక్కడ రాజు అయితే. ఇక రేఖ కోపంతో రగిలిపోతూ లోపలికి వెళుతుంది. ఆ తర్వాత రాహుల్ కూడా వస్తాడు. ఏమైంది రేఖ, ఏం జరిగిందని అంటూ ఉండగానే ఏంటి ఇంట్లో వాళ్ళు అసలు ఆ కావ్యని అంతగా నెత్తన పెట్టుకుంటున్నారు. ఇలా అయితే నేను బావని ఎలా దక్కించుకుంటాను? నువ్వు ఆస్తి నీ పేరు మీదకి ఎలా రప్పించుకుంటావు? అమ్మ అనుకున్నదంతా ఎలా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా కావ్య పాపని ఆడిస్తూ అడ్డుగా వస్తుంది స్వప్న అయితే. అలా వచ్చేసరికి నువ్వెందుకు కంగారు పడతావు? మామ్ ఉంది కదా, ఖచ్చితంగా చూసుకుంటుంది. ఎలాగైనా ఆస్తి నా పేరు మీదకి రాజుని ఇక నీకిచ్చి పెళ్లి చేస్తుంది. ఆ కావ్యని ఏదో రకంగా బయటకు గెంటేస్తుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి రాహుల్ అంటూ ఉంటాడు. అలా అనేసరికి అప్పటి వరకు రాహుల్ మారిపోయాడు. రాహుల్ ఇంకా ఎవరికి ఎలాంటి చెడు తలపెట్టడు అనుకున్న స్వప్న షాక్ అయిపోతుంది. రేఖ రాహుల్ మాటలు విని ఆస్తి విషయంలో రుద్రాణితో కలిసి ఇంకా కుట్రలు చేస్తున్నారని, ఇప్పుడు ఇంట్లో జరుగుతున్న అన్నిటికీ కారణం ఇక రుద్రాణి అన్న నిజమైతే తెలుసుకుని గబగబా కిందికైతే వచ్చేస్తుంది. తాతయ్య గారు, ఈ ఇంట్లో ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది. మా అత్త పెత్తనం ఇంకా ఇంట్లో కొనసాగుతూనే ఉంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అది ఎప్పుడో ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయిందని మనం అనుకుంటున్నాం. కానీ తన ప్రతిరూపాలు రెండు ఇక్కడే ఉన్నాయి కదా. వాళ్ళ బుద్ధి మారిందని నేను భ్రమపడ్డాను. కానీ వాళ్ళ బుద్ధి మారలేదు. వాళ్ళ బుద్ధి ఇక ఆవిడ గారితో జత కలిసే ఉంది. ఇంకా కూడా వాళ్ళ కుట్రలకి అసలు అంతే లేకుండా పోయింది అని చెప్పి స్వప్న చెప్తూ ఉంటుంది. ఈలోగాని అవును అవును తాతయ్య గారు, అవును అత్తయ్య అని చెప్పేసి అంటూ అప్పు లోపలికొస్తుంది. ఏమైందప్పు, ఎక్కడికి వెళ్ళారు మీరు? మేము ఒక విషయం తెలుసుకోవడానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. అక్క పాపని అసలు మినిస్టర్ మార్చేయడం, ఆ తర్వాత చంపాలి అనుకోవడం, మళ్ళీ తనంతటా తానే వచ్చి అక్క వాళ్లకు క్షమాపణ చెప్పి ఇక వాళ్ళ పాపని వాళ్ళకి ఇచ్చేయడం, ఇదంతా అనుమానం వచ్చి మినిస్టర్ ఇంటికి వెళితే మినిస్టర్ నిజం చెప్పలేదు. కానీ మేమున్నంతసేపు ఆ ఇంట్లో ఎవ్వరూ కనిపించలేదు. మేమిలా బయటికి వచ్చి కారు వెక్కిన వెంటనే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తిని నేను చూశాను. ఈ ఈ కుట్రలన్నిటి వెనుక ఉన్నది రుద్రాణి ఇంకా మన కుటుంబం మీద పగ సాధిస్తూ ఆస్తి కోసం ప్లాన్లు వేస్తూనే ఉంది. రుద్రాణి, రేఖ, రాహుల్ వీళ్ళ ముగ్గురు కలిసి మన పతనాన్ని కోరుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉండగానే
చిచి దీని బుద్ధి మారలేదు. రాహుల్ మారాడు అనుకున్నాం. రేఖ ఇంకా చిన్నపిల్ల కదా అని రేఖను క్షమిస్తూ వస్తే అందరూ ఒకటయ్యి ఈ కుటుంబానికి ఇంకా ఆపదను తలపెడుతూనే ఉన్నారన్నమాట. వీళ్లను వదిలిపెట్టకూడదు. ఇంత అన్యాయమా? అసలు ఎందుకమ్మమ్మ గారు? నేను రుద్రాణి గారికి ఏం ద్రోహం చేశానని నా పాప విషయంలో ఇంత మోసం చేసింది? అసలు దాన్ని వదిలిపెట్టకూడదు. లేదమ్మా, నువ్వు ఇప్పుడు ఆవేశపడకూడదు. ఆవేశపడితే ఆ కాసేపు మనం తనని ఏదో ఒకటి అంటున్నాం. ఆ తర్వాత తను అది దులిపేసుకుని ఇంకా పగని పెంచుకుని ఆస్తిని దక్కించుకోవాలనే ఆలోచనతో రకరకాల కుట్రలు కుతంత్రాలు చేస్తుంది. ఆ ఆస్తి నా పేరు మీద ఉన్నంతసేపు రుద్రాణి ఆస్తిని దక్కించుకోనే ప్రయత్నంలోనే ఉంటుంది. ఆ ఆస్తి కనుక నా పేరు మీద లేకపోతే రుద్రాణి అప్పుడు ఏం చేస్తుందో నేనే చూస్తాను అని చెప్పేసి సీతారామయ్య అంటూ ఉంటాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? అవును అవును ఇంద్రాణి, ఇంతకాలం ఈ ఆస్తి అంతస్తులు అన్నీ కూడా నేనే భరిస్తూ వచ్చాను. ఇక వీటిని భాగాలు చేస్తే ఎవరికి వారుగా విడిపోతారేమో అనుకున్నాను. నాకిక ఆ భయం లేదు. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఒక్కింటి కోడళ్ళు అయ్యారు కాబట్టి ఈ కుటుంబాన్ని వీళ్ళు ముక్కలు కానివ్వరు. అందుకనే ఆస్తిని వీళ్ళ పేరు మీద రాసేయాలి అనుకుంటున్నాను. నేను అప్పు కావ్య పేరు మీద ఇక నా వారసత్వం ప్రకారం ఆస్తిని రాసేస్తాను. అలా అని స్వప్నకి అన్యాయం చేయను, తనకి తగ్గ న్యాయం చేస్తాను. కానీ రాహుల్కి ఇందులో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి వెంటనే లాయర్ని పిలిపిస్తాడు. ఏం జరుగుతుంది తాతయ్య ఇక్కడ? ఏం జరుగుతుందో కాసేపు వేచి చూడండి అని చెప్పేసి రాహుల్ స్వప్నలకి చెప్తూ ఉండగానే, చిచి నీ బుద్ధి మారదు. నువ్వు మారేవనుకుని ఇంతకాలం భ్రమపడి నా వాళ్ళందరి మీద నేను తిరగబడ్డాను. నీ బుద్ధి వంకర బుద్ధి అని ఆ తల్లి కొడుకువే కాబట్టి నువ్వెప్పటికీ మారవని నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి ఇక స్వప్న అయితే రాహుల్ని అసహించుకుంటుంది. ఈలోగా లాయర్ వస్తాడు. లాయర్ వచ్చిన వెంటనే ఆస్తిని భాగాలు చేసి కావ్య అలాగే అప్పు పేరు మీదకి మార్పించేస్తాడు ఆస్తిని మొత్తం. స్వప్నకి కూడా న్యాయం చేసి తనకు తగ్గద వాటాని తనకిచ్చి ఇక ఎప్పటికీ కూడా ఈ ఆస్తిలో స్వప్న కూతురికి అధికారం ఉంటుంది తప్ప ఇంకెవరికి ఇందులో వాటా లేదు అని చెప్పి మొత్తం వీలునామా రాయించేస్తాడు. అలా వీలునామా రాయించేసి ఇంకెప్పటికీ కూడా ఈ ఆస్తిలో కావ్యకి అప్పుకి మాత్రమే సంబంధం ఉంది. ఇక ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వీళ్ళ పేరు మీద నుంచి ఆస్తి మారే అవకాశమే లేదు. అందుకని ఆస్తి విషయంలో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక ఏం జరగదు. కావ్య అప్పు ఒప్పుకున్న వాళ్ళ ఆస్తిని వాళ్ళకి ఇంకొకరికి ఇచ్చే అధికారం కూడా లేదు. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు ఈ ఆస్తిని అనుభవిస్తారు అంతే అని చెప్పేసి ఖచ్చితంగా ఇక వీలునామాని రాయించేస్తాడు. ఆస్తిని తన కొడుకు పేరు మీదకి మార్పించి రాజుని తన కూతురికిచ్చి పెళ్లి చేసి అక్కడ మహారాణిగా తిరగాలి అనుకున్న రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురైపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.